నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? గోవింద నామస్మరణ చేస్తున్నారు. చంద్రబాబుకి ఓటేశారా? గోవిందా గోవిందా అంటున్నారు. చంద్రబాబుని గెలిపించారా? మీ పథకాలన్నీ గోవిందా గోవిందా అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గోవింద నామస్మరణ చేయడం వెనకాల ఆంతర్యం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే దుర్గా కుమార్ గారు. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగింది? ఏం జరగడం వల్ల గోవింద నామస్మరణ చేస్తున్నారు? ఏం అర్థం చేసుకోవాలి ఆ స్మరణను బట్టి? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆయన ఇచ్చిన అన్నం తింటున్నారని, ఆయన ఇచ్చిన గాలి పీల్చుకుంటున్నారని, ఆయన కట్టించిన ఇళ్లల్లో ఉంటున్నారని, అంతకుముందు వాళ్ళు ఎవరో చెట్ల కింద ఉన్నారు, తిండి లేదు, గాలి కూడా పీల్చడం తెలియదు వీళ్ళకనే దృక్పథంతో వ్యవహరిస్తున్నాడు. ఆయనతోనే సంక్షేమం వచ్చిందని, ఆయన వచ్చిన తర్వాతే పరిపాలన జరుగుతుందని, ఆయన వచ్చిన తర్వాతే స్కూళ్ళు ఇవన్నీ ఓపెన్ అయినాయి అని, వ్యవస్థలు ఓపెన్ అయినాయి అని, ప్రజలకి వైద్యం ఇవన్నీ తెలిసినాయి అని అనుకుంటున్నాడు. అంతకుముందు నాగరికత అనేది ఆంధ్రప్రదేశ్లో లేదనేది ఆయన భావనగా చెబుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు కనుక వస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో గాలి దొరకదు, నీళ్లు దొరకవు, ఫుడ్ దొరకదు, మీ పిల్లలకు చదువులు ఉండవు, మీకు పెన్షన్లు ఉండవు, మీకు ఫ్రీ గ్యాస్ బండ్లు ఉండవు, మీకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం ఉండదు అన్నట్టుగా రకరకాల బిల్డప్లు ఇస్తున్నాడు. అసలు ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే, ఆయన వచ్చే టైంకి పేద ప్రజలు అన్నా క్యాంటీన్లని 5 రూపాయలకి చక్కటి భోజనం తిన్నారు. 5 రూపాయలు ఇంకా తక్కువ టిఫిన్లు కూడా పెట్టారు, మళ్ళీ శుచిగాను రుచిగాను కూడా పెట్టారు. అలాంటిది ఆయన రాగానే ఎవరైనా పేదల నోటి దగ్గర కూడి తీస్తారమ్మా? నిన్ను 151 సీట్లు ఇచ్చి గెలిపించింది మంచి పరిపాలన చేయమని. నువ్వు మంచి పరిపాలన చేయకపోయినా ఉండ పరిపాలన కొనసాగించినా కూడా చాలా అద్భుతమైన ఆదరణ నీకు దొరికేది. కానీ నువ్వు అది కూడా చేయలే. నువ్వు వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చావు. ప్రజావేదికలో ప్రజలుండి నీ మీద దాడి చేస్తారు, నువ్వు భయపడ్డావా? ప్రజలంటే ఎందుకు అంత ఫోబియా? ప్రజలలో పాటు నువ్వు మమేకమయ్యి పాదయాత్ర చేసావు కదా 3 ఏళ్ల పాటు. ఎంతో చేసినప్పుడు ప్రజల బాధలు నేను చూశాను, నేనున్నాను, కన్నాను, విన్నాను అన్నావు. నువ్వు విన్నది ఇదేనా? పేదల అన్నా క్యాంటీన్లు తీసేయమని ప్రజలు నిన్ను కోరారా? రాగానే చేసిన పని ప్రజావేదిక కూల్చేయమని నీకు ఎవరన్నా చెప్పారా? ప్రజలంతా మొత్తుకున్నారా? ఎందుకు చేసావు నువ్వు ఈ పనులు? నువ్వు తర్వాత అంతకుముందు బ్రిడ్జి కోసం కట్టిన పిల్లర్లను కూడా ఉంచకుండా, బ్రిడ్జి కట్టకపోయావు, వేసిన పిల్లర్లని పొక్లైన్లు పెట్టి పీకేసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకేం అడ్డం వచ్చింది? నీ రహదారికి అడ్డం వచ్చినాయా? నీ ఇంటికి వెళ్తుంటే అడ్డంగా ఉన్నాయని కొన్ని వందల ఇళ్ళు పీకేసావు, కానీ ఈ బ్రిడ్జి పునాదులు అయితే అడ్డం రాలేదు కదా. వాటిని కూడా ప్రజాధనం ఖర్చు పెట్టి పీకాల్సినంత అవసరమే ఉంది. అంటే రేపు ఏదన్నా గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ అక్కడ వంతెన కడితే ఫలానాళ్ళు కట్టారు, ఫలానా గవర్నమెంట్ కట్టారని పేరు వస్తేనే కానీ నీ దుగ్ధ. అలాగే అన్నా క్యాంటీన్ అంటే ఎన్టీ రామారావు గారి పేరు మీద పెట్టారు కాబట్టి ఉండకూడదనే కదా దుగ్ధ. తర్వాత ప్రజావేదిక కట్టారు. ప్రజావేదిక అనేది ప్రభుత్వ కార్యక్రమాలు, అధికార కార్యక్రమాలు చేసుకోవటానికి, సభలో సమావేశాలు, ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హాల్ ఎట్లాగో అలా మల్టీపర్పస్గా కట్టారు. అంత విజన్ అంటే ముందు చూపుతో కడితే నువ్వు ఫస్ట్ జిల్లా కలెక్టర్ల, జిల్లా ఎస్పీల సమావేశం కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నావు, చాలా హుందాగా ఏర్పాటు చేసుకున్నావు. అది కూల్చేసిన తర్వాత మొన్న కేంద్ర ఎన్నికల సంఘం, ఉన్నతాధికార సంఘం వచ్చి వాళ్ళు నోవాటెల్లో ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది మీటింగు. ప్రభుత్వానికి సంబంధించిన వస్తాయి, అట్లాంటి వస్తు ఉంటే వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ హోటల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ప్రభుత్వ సంబంధమైన మంచి కీలక సమావేశాలు, అధికారిక సమావేశాలు ప్రభుత్వ భవనాల్లో జరిగితే హుందాగా ఉంటుంది. ప్రైవేట్ భవనాల్లో జరిగితే వాటికి శాంటిటీ ఉండదు, దాని పవిత్రత ఉండదు, వాటికి రహస్యాలు మెయింటైన్ చేయడం కూడా కష్టం. వాళ్ళు మైక్ సిస్టము అంతా వాళ్ళే ఉంటాయి. ఇక్కడ మన సిస్టమ్ ఉంటుంది, మన ఇన్ఫర్మేషన్ అండ్ వీళ్ళు పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రతిదీ కూడా. అట్లా ఉంటుంది. అక్కడ వాళ్ళు మైక్ సిస్టమ్ను వాడనిస్తారు కానీ మనది వాడనివ్వరు. అట్టా రహస్యాలు కూడా మనకి ఉండవు.
ఆయన ప్రతిదానికి గోవిందా గోవిందా అని ప్రజల మనసు బెదరగొడటానికి, అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఉండదని. ఇప్పుడు పక్కన స్టాలిన్ గారిది అన్నా డిఎంకే తర్వాత డిఎంకే ప్రభుత్వం వచ్చింది, కానీ ఆయన అమ్మ క్యాంటీన్లని అక్కడ జయలలిత గారి పేరు మీద క్యాంటీన్లు ఉన్నాయి, ఆమె ఫోటోతో క్యాంటీన్లు ఉన్నాయి. కొత్త గెలవగానే కొంతమంది అతి ఉత్సాహం ఉన్న కార్యకర్తలు వాటిని బోర్డులు ఫ్లెక్సీలు పగలగొట్టేస్తే ఆయన మళ్ళీ అంతకన్నా మంచిగా చేయించి పెట్టించాడు కలరీ. ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని కొనసాగించాలి, మనం ఎందుకు అమ్మ పెడితే పెట్టినండి. జయలలిత గారు కూడా ఆమె కూడా ప్రజానాయకురాలే కాబట్టి మళ్ళీ వాటిని చేయించి కార్యకర్తలు కూడా హెచ్చరిక చేశాడు, ఇలాంటి పనులు మీరు ఎప్పుడు కూడా చేయొద్దు, మన ప్రభుత్వానికి అప్రదిష్ట అని. వాటిని మళ్ళీ రీప్లేస్ చేశాడు. ఇప్పటికీ అమ్మ క్యాంటీన్లు కొనసాగుతున్నాయి. అట్లా ప్రభుత్వాలు ఏమన్నా మంచి ప్రభుత్వాలు మంచి భావంతో ఉన్నాళ్ళు ఎప్పుడు కూడా ఇతర ప్రభుత్వాలు పెట్టినవి తీసేయరు. ఇక్కడ ఐటీ పాలసీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగించింది. ఎందుకంటే అందులో మీనింగ్ ఉంది, మంచిది, పిల్లలకి ఉపాధి కల్పిస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం ఇస్తుంది, తర్వాత మన దేశ ప్రతిష్ట రాష్ట్ర ప్రతిష్టని అంతర్జాతీయంగా ప్రతిబింబిస్తుంది. తర్వాత దీని మూలన మన పిల్లలు ఇక్కడ ఎక్స్పోజ్ అవటం వలన అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇతర యూరోపియన్ కంట్రీస్లో ఐటీ సెక్టార్కి జాబులు తీసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ సెంటర్స్ ఇక్కడ పెట్టుకుంటున్నారు వాళ్ళు. పెట్టినప్పుడు ఇక్కడ టాలెంట్ని గుర్తిస్తున్నారు, గుర్తించిన టాలెంట్ని వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. ఇవాళ అమెరికాలో భారతదేశంకి సంబంధించిన ఎంతమంది ఉన్నారు ఐటీ ప్రొఫెషనల్స్, అందులో మేజర్ పార్ట్ తెలుగు వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ, అది ఎంత గర్వకారణమైన విషయం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. ఆయన అప్పటికి 1000 రూపాయలు ఉన్నదాన్ని 2000కి పెంచాడు రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈ ప్రభుత్వం రాగానే. అట్లా ప్రతిదీ వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి, వితంతు పెన్షన్లు ఉన్నాయి, తర్వాత ప్రజలకు సంబంధించిన వైద్య సదుపాయాలు అన్నీ ఉన్నాయి, హాస్పిటల్స్లో పేదలకి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టినా కూడా ఆ తర్వాత ప్రభుత్వంలో కొనసాగినాయి. అట్లా ఏ ప్రభుత్వాలు కూడా మంచి ప్రజలకి సంక్షేమం ఇచ్చే పథకాలని ఎవరు తీసేయరు. కాకపోతే ఈయనకేంటంటే ఇవాళ ఆయన చేసిన ఈ 5 ఏళ్ల పాలన ప్రజా సంక్షేమాన్ని ఎలా అమలు చేశాడంటే వాళ్ళ తొడమాంసాన్ని కోసి వాళ్ళకే విందిచ్చేశాడు. మాటకి పన్నులు పెంచడం, ధరలు పెంచడం, ఇలా వచ్చిన ఇప్పుడు సపోజ్ ఆయన అప్పులు చేసాడు ఎక్కువ, 10 లక్షల అప్పులు చేస్తే 10 లక్షల కోట్ల అప్పులు చేస్తే 2.5 లక్షల కోట్లు మాత్రం ప్రజలకి సంబంధించిన వివిధ సంక్షేమ పథకాలకి బ్యాంకుల్లో పడినాయి. మిగిలిన 7.5 లక్షల కోట్లకి సరైన లెక్కలు లేవు, పొద్దులు లేవు, దుర్వినియోగం జరిగినాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆడిటర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పట్టుకున్నారు. తర్వాత పోలవరం లాంటి మేజర్ ప్రాజెక్ట్ని పట్టించుకోకుండా వదిలేసావు నువ్వు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో నువ్వు బిల్లులు ఇవ్వకపోవటం వలన వైద్య పరికరాలు కానీ మందులు సప్లై చేసే కంపెనీలు నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టినాయి. ఈ విధంగా ప్రజలకు సంబంధించిన నువ్వు చేసిన దానికన్నా కూడా నువ్వు వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసిన 4 రెట్లు ఎక్కువ. కల్తీ మద్యం అంటే నాసిరకం మద్యం సప్లై చేసి ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నావు, వాళ్ళ ఆరోగ్యాలతో జీవితాలతో ఆడుకుంటున్నావు. అసలు ఒకటి ఫస్ట్ ఆయన మీద నమ్మకమే పోయింది. అసలు మద్యపాన నిషేధం కనుక నేను అమలు చేయకపోతే నువ్వు ఓటుకే రానన్నావు, కానీ ఇవాళ వచ్చి ఓట్లకు రావటంతో పాటు ఇతర ప్రభుత్వాలు వస్తే ఇవేవి అమలు జరగమంటున్నావు. నువ్వు వచ్చిన వల్లనే ఇవాళ ఈ మద్యం ఇంత నాసిరకం మద్యాన్ని ఇంత అధిక రేటు కూడా నువ్వు అమ్ముతున్నావు. అదే కనుక ఏ ప్రభుత్వాలైనా ప్రజల ఆరోగ్యం కోసమైనా బ్రాండెడ్ మద్యం అమలు చేస్తాయి. అట్లాంటిది నువ్వు ప్రజల ఆరోగ్యంతోనూ జీవితాలతో ఆడుకునే వ్యక్తివి నువ్వు. ఇవాళ ఇతర ప్రభుత్వాలు వస్తే ఏమి జరగమని చెబుతున్నావు అంటే ఆయనలో అభద్రతా భావం అంత పెరిగిపోయింది. తను ఎట్లయినా గెలవాలని, కానీ ప్రజలకు నిర్ణయానికి వచ్చేసారు ఈయన వల్ల అవ్వదు, ప్రభుత్వం అయితే మారాలని. ఓడిపోయే టైంలో ఎవరైనా అసహనం అనేది సమంజసం. సో మరి రీజన్ ఇన్నర్ వాయిస్ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గోవిందనామస్మరణ చేస్తున్నారు. సో చంద్రబాబుని గెలిపించారా గోవిందా గోవిందా అని, లేకపోతే పథకాలు గోవిందా గోవిందా అని. సో చూద్దాం. ఆ గోవిందుడే శాపం పెడతాడమ్మా.
ఎందుకంటే ఆమె అక్కడ ఒక అన్నదాన సత్రం ఉంది కదా, ఆమె పేరేంటి, ఆమె భక్తురాలు వెంకటేశ్వర అల్వేలు మంగ కాదమ్మా, ఆమె పేరు ఒక అన్నదాన సత్రం ఉంది, వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఒక ఆమె ఉంది. అక్కడ చాలా నాసిరకం ఫుడ్ పెట్టడం వలన వెంగమాంబ సత్రంలో ఈ టైంలో అంత వరస్ట్ ఫుడ్ ఎక్కడా పెట్టలేదు వాళ్ళు. అది అన్నప్రసాదం అయినా కూడా వదిలేసి రావాల్సి వచ్చింది. అలాంటివి చేయటం వలన ఇంకా పైగా ఈ గోవింద నామస్మరణ చేస్తే ఆయన శాపం కూడా పెడతాడు. అనవసరంగా ఆయన్ని బయటకు లాగుతున్నాడు ఈయన. అంటే పెట్టుకోకూడని వాళ్ళతో పెట్టుకుంటే మనం ఏం చేయాలి. అవును, గతంలో కూడా కొన్ని ఉదాహరణలు జరిగినాయి కదా, గుణపాఠాలు కూడా నేర్చుకున్నారు. వాళ్ళ ఇంటి పెద్ద ఏం జరిగింది అనేది మనం చూసాము. సో మరి ఇప్పుడు ఆయనతో పెట్టుకుంటున్నారు, మరి ఏం జరిగిందో చూద్దాం అంటే రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్. మీ నోటి ఇది నిజం కావాలమ్మా. నమస్కారం.